ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్వరాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కేసీఆర్ నాయకత్వంలో వదులుకోలేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓట్లలో వెనుకబడ్డాం కానీ తెలంగాణను ప్రేమించడంలో ఎన్నటికీ వెనుకబడబోమని ఆయన తెలిపారు. అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు, బీఆర్ఎస్ రజతోత్సవాల్లో కేటీఆర్ ప్రసంగించారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయాణంలో తెలంగాణ సాధించిన విజయాలను కేటీఆర్ ప్రస్తావించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమకు తెలంగాణ అభివృద్ధే మొదటి ప్రాధాన్యమని చెప్పారు. ప్రవాస తెలంగాణ వాసులు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నాటి ఉద్యమ ప్రస్థానంలోనైనా 10 ఏళ్ల ఉజ్వల ప్రస్థానంలోనైనా తెలంగాణ ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు. మీరు పోషించింది అద్వితీయమైన పాత్ర. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నా ముందు చాలా మంది ఆడబిడ్డలు కూడా కనబడతా ఉన్నారు. పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నా, వేలాది మైళ్ళు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకమ్మను మర్చిపోలేదు, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మర్చిపోలేదు. ఆనాడు ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో తెలంగాణ తరపున కేసీఆర్ గారి దూతలుగా మేము చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపెట్టినందుకు గర్వంగా అనిపించింది. మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విశ్వాసం కూడా కలిగింది.